2029 సార్వత్రిక ఎన్నికల ముందు ప్రీ క్వార్టర్స్ ఫైనల్గా వస్తున్నట్టు స్థానిక ప్రాదేశిక మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన జోష్ను మాత్రం పెంచింది. ఈరోజు జగన్ 2.0 యాప్ను మాత్రం ప్రతి కార్యకర్తను అనుసంధానం చేస్తూ దాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ విషయంపై మనతో మాట్లాడడానికి మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ చూస్తే కనుక ఈ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ సిద్ధమైనట్టుగా ఈ యాప్ ఒక సూచన జారీ చేస్తుందంటే మా పార్టీ ఎన్నికలకు ఎప్పుడూ సిద్ధమే. మా నాయకుడు ప్రజల తాలకు అనాభీష్టంగా అనుసరించి పరిపాలన చేయాలనే లక్ష్యంతో ఆనాడు పరిపాలన చేయడం జరిగింది. మరలా 2.0 కార్యక్రమం యాప్ ద్వారా నిన్ననే తాడేపల్లిలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఈ యాప్ మరి ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్స్లో రాష్ట్రం అంతా, అలాగే రేపు నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో అన్ని రాష్ట్రం అంతా కూడా ఈ యాప్ చేసి ప్రతి కార్యకర్తకి సీనియర్ నాయకుల వరకు తాడేపల్లి వరకు కూడా అనుసంధానం చేసే ప్రధాన కార్యక్రమం ఈ యాప్ తాలూకు సందేశం. మరి దీనివల్ల ప్రయోజనం తప్పకుండా చేకూరుతుంది. మనం చేరవేయాలన్నటువంటి మెసేజ్ ఈ యాప్ ద్వారా సీనియర్ నాయకులకు అందజేయడం సులభతరం అవుతుంది. చూస్తే గ్రామీణ స్థాయికి విస్తరించేందుకు ఈ యాప్ దోహదపడుతుంది. సాంకేతిక పరిజ్ఞానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఈ 2.0 ఏ విధంగా దోహదపడుతుంది? దీని ద్వారా మధ్యవర్తుల లేకుండా అనుసంధానం చేసే కార్యక్రమం, చిన్న కార్యకర్త కూడా తనకు అభిప్రాయం చెప్పుకునే విధంగా ఈ యాప్ రూపొందించడం జరిగింది. చూస్తే కనుక పలాస మాజీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు అబ్బాయి విషయంలో కూటమి ప్రభుత్వం కుట్ర ఏ విధంగా ఉంది? రెడ్ బుక్ రాజ్యాంగానికి చిన్నపిల్లలు కూడా బలయ్యే పరిణామాలు లేదా? రాష్ట్రంలో అనేక రకాలైన యాక్సిడెంట్లు జరుగుతాయి. ప్రతి యాక్సిడెంట్ని రాజకీయం చేస్తే ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఈవేళ కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు, పార్టీ గలం ఎవరైతే బాగా వినిపిస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఏ చిన్న అవకాశం ద్వారా అందిపుచ్చుకుని దాని ద్వారా మరి ఆ నాయకులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఈవేళ రాష్ట్రం అంతా జరుగుతుంది. అందులో భాగంగానే పలాసలో సీదిరి అప్పలరాజు గారి మాజీ మంత్రివర్యులు వారి కుమారుడు మెడికల్ షాప్కి వెళ్ళి వస్తున్నప్పుడు ఒక అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి ఒక చిన్న సంఘటనని భూతద్దంలో చూపించి ఏదో మర్డర్ చేసినట్టుగా దాన్ని చిత్రీకరణ చేసి రకరకాల కేసులు పెట్టి హింసించినటువంటి వైనం చాలా దురదృష్టకరం. ఇటువంటి చర్యల వలన మరి రేపు ప్రతిఫలం తెలుగుదేశం చూడవలసి వస్తుంది. ఈ పద్ధతులు ఇప్పటికైనా మానుకోవాలి. మరి ఆ అబ్బాయి చేసిన యాక్సిడెంట్ని అప్పలరాజు గారికి కూడా అరెస్ట్ చేయాలన్నటువంటి ఆ లక్ష్యం ఇవాళ ప్రయత్నం జరుగుతుందన్నట్టు తెలుస్తుంది. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమం. పోలీసు అధికారులైనా దీన్ని జాగ్రత్తగా పరిశీలించి తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. చూస్తే కనుక అది యాక్సిడెంట్ కేసు బెయిల్బుల్, కానీ నాన్ బెయిల్బుల్ సెక్షన్ వేసి ఈ రోజు ఆయన 14 రిమాండ్ విధించారు. ఇవన్నీ రాజకీయ దురుద్దేశం చేసిన కార్యక్రమాలు. అప్పలరాజు గారిని ఎలాగైనా హింసించాలని చెప్పి ఒక ఇన్నోసెంట్ అయినటువంటి ఒక కుర్రాడు చేసినటువంటి తప్పుని మరి నాన్ బెయిలబుల్ సెక్షన్ వేసినంత ప్రమాదమే లేదు. ఇలా రాష్ట్రంలో ఎలాగైతే యాక్సిడెంట్లు మరి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ప్రజలు. ఇటువంటి కార్యక్రమాలు జరగకూడదన్నదే మా ఉద్దేశం. ఇప్పటికైనా ఇవి పునరాలోచించి సరైనటువంటి న్యాయం చేయాలని కోరుతున్నాను. యాక్సిడెంట్ బాధితులకి ఈరోజు ఎక్స్గ్రేషియా వెంటనే 10 లక్షలు ఇవ్వడం, ఆ పరిణామం ఏమనుకోవాలి? ఎంతమందికి ఇచ్చారు? ఎంతవరకు ఇవి ఎవరికీ ఇవ్వలేదు. కేవలం అప్పలరాజు కొడుకు మాత్రం యాక్సిడెంట్కే మాత్రమే ఇచ్చారు. ఇది కేవలం దురుద్దేశం, రాజకీయ దురుద్దేశం చేసినట్టు చర్య. ప్రస్తుతం రాజకీయ కక్ష ధోరణిగా కూటమి ప్రభుత్వాలు, అందులో భాగంగా మాజీ మంత్రి ఎవరైతే సీదిరి అప్పలరాజు అబ్బాయి యాక్సిడెంట్ విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం చేస్తుంది మాత్రం చట్టవిరుద్ధమైన చర్యలు. ఒక బెయిల్బుల్ సెక్షన్ నాన్ బెయిల్బుల్ సెక్షన్గా ఈరోజు కేసు నమోదు చేయడం, యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఆయన 108 ఫోన్ చేసి ప్రాణాన్ని బతికించేందుకు చేసిన ప్రయత్నాన్ని కూడా పరిణామాలు తీసుకున్న పోలీసులు కూడాను మాజీ మంత్రిపై ఈరోజు కక్షాధింపు చర్యలు పాల్పడుతూ ఆయన కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ విషయంలో మాత్రం ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖండిస్తున్నారు. ఇటువంటి కుట్రపూరితమైనటువంటి పాలన కొనసాగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి ఎంతో పలుకున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.